పెద్దపల్లి జిల్లా అంతర్గా మండల కేంద్రంలో సర్పంచ్గా గెలిచిన అంగోతు రవికుమార్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. సర్పంచ్గా ఎన్నికైన రవికుమార్ నిన్న మద్దతుదారులతో కలిసి ఇంటింటికి వెళ్లి గ్రామస్తులకి కృతజ్ఞతలు తెలిపారు. అదును కోసం కాపుగాసిన గుర్తు తెలియని ప్రత్యర్థులు రవికుమార్ వార్డు మెంబర్ అనిల్ రెడ్డిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రవికుమార్ అనిల్ కి గాయాలయ్యాయి. దీంతో గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దాంతో సర్పంచ్ రవికుమార్ మద్దతుదారులు అంతర్గాం సెంటర్లో ఆందోళన చేపట్టారు. ఘటనకు కారణమైన నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని సర్పంచ్ వర్గం డిమాండ్ చేసింది. ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకోకుండా మంచి ఎలక్షన్లో ఎందుకంటే ఒక చదువుకున్న విద్యావంతుడిగా నేను ఎలక్షన్లో ఎలాంటి ఇష్యూ జరగద్దని పోలీసు వారికి సహకరించాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా నేను ఎలాంటి కంప్లైంట్ కూడా చేయలేదు. ఎందుకంటే ఈ ఎలక్షన్లు అనేది 14 రోజులు మాత్రం జరిగిన తర్వాత కలిసి ఉండాలనే ఉద్దేశంతో నేను ఎక్కడ కూడా ఎవరిని కూడా ఏం అనలేదు. కానీ నిన్న గెలిచిన తర్వాత ఎవరైతే నాకు సపోర్ట్ చేసిరో వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ మీరు ఎట్లా బతుకుతారో చూస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళని బెదిరించడం జరుగుతుంది. అలాగే ఈరోజు గెలిచిన తర్వాత ఈరోజు మా స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారిని గెలవడం జరిగింది. వారి ఆశీస్సులు తీసుకోవడం కూడా జరిగింది. దాని తర్వాత ఏంటంటే నన్ను గెలిపించినటువంటి ఓటర్లను కలవాలనే ఉద్దేశంతో సాయంత్రం 4:30 నుంచి వెళ్ళి ప్రతి ఓటర్ను కలవడం జరిగింది. దానిలో భాగంగానే మా ఊర్లో ఉన్నటువంటి ఒక అయ్యగారిని కలవడానికి వెళ్ళడం జరిగింది. అప్పుడు పూదరి కిషోర్ అని పూదరి సత్య వాళ్ళ కొడుకు మేము వెళ్ళడం చూసి అతను ఏదో ఇష్యూ క్రియేట్ చేస్తారని చెప్పి ముందే గ్రహించి మేము శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర మా బైక్స్ని ఆపేయడం జరిగింది. తర్వాత గీట్ల శంకర్ రెడ్డి ఇంటి నుంచి వెళ్ళి గీట్ల శంకర్ రెడ్డి వాళ్ళ కుమారులు సంతోష్ రెడ్డి, సాగర్ రెడ్డి, అలాగే పూదర్ రమేష్, పూదరి సత్తయ్య, పూదర్ లక్ష్మి, బాణ తిరుపతి నాయక్, అలాగే పూదర్ కిషోర్ వాళ్ళందరూ కూడా వచ్చి మాపై పూదర్ దత్త వాళ్ళందరూ వచ్చి మాపై దాడి చేయడం జరిగింది. ఒక దళితుడు నువ్వు ఎట్లా ఇక్కడ పనిచేస్తావు చూస్తాను బెదిరించడం జరిగింది. అలాగే పూదర్ కిషోర్ తన చేతిలో ఒక రాడ్ను పట్టుకొని